అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ, మనందరం కూడా ఏదైనా ఊరు వెళ్ళినా, ఏదైనా ఎవరైనా ఇంటికి వెళదామన్నా, చుట్టాలింటికైనా, అలాగే ఏదన్నా చూడటానికి ప్రదేశాలకు కొన్ని వెళ్ళినా, వెళదామని అనుకున్నా, మనం ఏం చేస్తామంటే అక్కడ సౌకర్యంగా ఉందా లేదా అని అనుకుంటామా? ఎలాగా ఎలా పడితే అలా వెళ్ళిపోతామా? అక్కడికి మనకి సౌకర్యంగా లేదనుకోండి, వెళ్ళటం కూడా కొన్ని మార్లు మానేస్తాం కదా. కానీ మనం ఏ ప్రయాణం పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అందులో ఇప్పుడు ఈ వాతావరణంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో అసలు ఎన్ని రకాలుగా రాయించి ఉంచాడంటే మనకి ఎంత అర్థం అవ్వాలనో, ఎంత అర్థమయ్యే రీతిలో రాయించి ఉంచాడో, ఇంకా నా బిడ్డలు తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న వారికి చక్కగా సదుపాయాలు ఇవ్వాలి, సౌకర్యాలు ఇవ్వాలి అని ఎంత వివరంగానో పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. ఈరోజు మనం అందులో ఈ రోజు వాతావరణం ఈ వారం రోజులు కూడా చాలా బాగుంది కదా, హాయిగా ఉందా? చాలా ఉక్కపోత, ఎండ, చాలా చాలా ఇబ్బందికరము. అన్ని విషయాల్లో కూడా కొంచెం వాతావరణాన్ని బట్టి ఇందాక అంటున్నారు కదా అచ్యుతరావు గారు, ఇది ఇప్పుడే వచ్చిందా ఇలా, లేకపోతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందా అంటే ఉంటుంది. కానీ వాతావరణం కొంచెం మార్పు, అంటే పొల్యూషన్ ద్వారా కొంచెం ఓజోన్ పొర కూడా డ్యామేజ్ అయింది కదా, కొంచెం పొల్యూషన్ ద్వారా కొంచెం మార్పులు. కానీ ఎండ కాలము అని అంటే ఖచ్చితంగా ఎండలే. కానీ మన శరీరాలు మనము సుఖపడటానికి అలవాటయ్యి ఎండ అనేది పోయి మనం టెక్నాలజీతో ఏసీలు కనుక్కున్న దగ్గర నుంచి కూడా మనం ఈ ఎండని తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఏ కాలములో అది జరుగుతూ ఉంటేనే మనం తినే ఆహారమైనా మనకి ప్రతిదీ కూడా అందుబాటులోకి రావాలంటే రకరకాల ఈ 3 కాలాలు కూడా ఖచ్చితమైనవే. కానీ ఈ వారంలో మనం పాడుతున్న ఇబ్బందులు చూస్తుంటే, నేను ఒక మెసేజ్ని సిద్ధపడుతూ ఉంటే నాకు ఈ వాతావరణం గురించి కూడా రాసి ఉంటే ఎంత సంతోషించానో, నవ్వుకున్నాను అనమాట. మన బిడ్డలైన వారందరికి కూడా నేను నేర్చుకున్న విషయాన్ని తెలియచేయాలని ఈరోజు ఈ పాఠాన్ని ఎంచుకోవటం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఒకసారి మీరు కీర్తన గ్రంథము 68వ కీర్తన 10వ వచనం గనక తీసినట్లయితే, 68వ కీర్తన 10వ వచనం, నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగచేసితివి. నీ సమూహం అంట దేనిలో? దానిలో దేవుడు ఏర్పాటు చేసిన సదుపాయాల్లో నివసించుతారంట. దేవా, నీ అనుగ్రహం చేత ఎవరెవరిని ఆ సదుపాయాల్లోకి పెడుతున్నారంట? దీనులకు ఆ సదుపాయాలు ఉంటాయంటండి. ఇక్కడ ఫలానా సదుపాయాలు ఉన్నాయి, వీరికి మాత్రమే అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడనమాట. ఎవరికి సదుపాయాలంటే? దీనులకి. దీనులంటే ఎవరు అంటే, సదుపాయాలు ఎలా ఉంటాయి, దీనులంటే ఎవరు, ఈ రెండు కూడా మనం తెలుసుకుంటే, ఆ రెండిటి గురించి కూడా తెలుసుకున్నప్పుడు మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, మనం దీనత్వం కలిగి ఉన్నామా, ఆ సదుపాయాలు అందుకునే దగ్గరలో ఉన్నామా, లేదా ఆ సదుపాయాలు మనకు దక్కవా అనే పరిస్థితిలో ఉన్నామా అనేది అర్థమవుతుంది అనమాట. అందుకని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి కాలంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అంటే దేని విషయంలో దీనత్వం కలిగి ఉండాలంటండి? ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు అని చెప్తూ చాలా గొప్పగా కొండ మీద ప్రసంగం అని అది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. చాలా మంది దగ్గరికి ప్రభావితులు అవ్వటానికి ఆ యొక్క ప్రసంగము ఎంతో ఉపయోగపడింది. అందులో ఆ ప్రసంగాల్లోనే ఆయనకి గాంధీ గారికి కూడా నచ్చిన విధానం ఉందని ఆయన రాసిన పుస్తకంలో మేము చదవటం జరిగిందనమాట. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యము అని కొన్ని ధన్యతలను, అష్టధన్యతలను తెలియజేశారు. ఇప్పుడు ఈరోజు మనకి ఈ ధన్యత చాలన్నమాట.
మరి ఇలా దీనులైన వారు ధన్యులన్న ఆయన, ఆయన ఎలా ఉన్నారో మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఆయన కూడా యేసుక్రీస్తు వారే తనే ఒక మాట మాట్లాడుతున్నారనమాట. ఎవరికి సదుపాయాలు అంటే, నీ సమూహము దానిలో నివసించును. అంటే దేవుడు ఏర్పాటు చేసిన పరదేశంలోను ఆ సదుపాయాల్లోనూ నివసించును నీ సమూహము. వారు కూడా ఎవరికంటే దీనులకి అని తెలియచేసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని. అంటే ఆయన మనం సేవించే మార్గదర్శకుడు కూడా ఆయన చెప్పేసి, ఇప్పుడు ఏదో అన్నారు కదా రాజు, కొంతమంది ఉన్నారంటే వాళ్ళ యొక్క సౌకర్యాలు తప్ప వాళ్ళు ఏది చేసినప్పటికీ వాళ్ళ సౌకర్యాలు చూసుకుంటూ ఇతరులు పట్టించుకోలేని బిజీలో అయిపోతున్నారనమాట. కానీ మన మార్గదర్శకుడు, మన సేవించే దేవుడు ఆయన కూడా సాత్వికుడంట, దీన మనస్సు కలిగిన వాడంట. ఆయన ఉన్న కాలంలో ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారమే జీవించిన ఆయన్ని మనం అనుసరించుతున్నాం. ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రకారం జీవించిన దాన్నే మనకి తెలియచేసిన మార్గదర్శకుడిని మనం సేవిస్తున్నాం అన్నమాట. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు, అలాంటి మార్గదర్శకుడు తనేమంటున్నాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు కాబట్టి కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు, అనుసరించినప్పుడు అప్పుడు ఏమిస్తాడంటండి? మన ప్రాణాలకి విశ్రాంతినిస్తాడంట. అందుకనే మనము ఆ కాడి ఎత్తుకొని మనం ఆ కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి ఇస్తాడనే ఆలోచనతో గనక మనం ఉంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలండి? ఈ లోకంలో ఎలా బ్రతకాలి? కాడి ఎత్తుకోండి అన్నాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. కాడి ఎత్తుకోవటం అంటే ఎద్దులు ఉంటాయి కదా, దాని మీద కాడి పెడితే అదేమి చేస్తుంది? దున్నుతుంది కదా, పొలము దున్నుతుంది. అంటే ఎద్దు మీద కాడి పెట్టినప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకుంటుందా? ఏం చేయాలి? యజమాని ఎద్దు మీద కాడి పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆ ఎద్దు పొలాన్ని దున్నాలన్నమాట. యజమాని ఎప్పుడైతే ఆగు, నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళు అనే దాకా కూడా ఆ ఎద్దు ఏం చేయాలండి? దున్నాలి. అసలు యేసుక్రీస్తు వారి యొక్క ఆ మాట విధానాన్ని చాలా మంది క్రైస్తవులు గమనించలేదండి. దానికి ముందు మాటను చూసుకొని, అవును మేము ఎంత ప్రయాసపడుతున్నామో నాయన మా ఇంట్లో, మేము ఎంత కష్టాలు పడుతున్నామో నాయన మా ఇంట్లో, మమ్మల్ని నీ దగ్గరికి వస్తే విశ్రాంతి ఇస్తావు కదా నాయన అని అలా నేర్చుకున్నామే. కానీ ఆ విశ్రాంతి పొందాలి అంటే, ఆ సదుపాయాలు పొందాలంటే ఎలా ఉండాలి? మనము సాత్వికము కలిగి దీన మనసు కలిగి ఈ లోకంలో ఎలా జీవించాలని ఇప్పుడు దాకా పౌలు గారి గురించి నేర్చుకున్నాం కదా. పౌలు గారు ఏం చెప్తున్నారో రోమ సంఘానికి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనంలో, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అంటే పౌలు గారు ఏమని మనకి తెలియచేశారండి? అంటే ఈ లోకంలో మనకి ఇది తెలియదే. నేను బ్రతుకుతున్నానంటే మా ఇంట్లో మా పిల్లల కోసం అండి, నా భార్య కోసం అండి, నా ఉద్యోగం కోసం అండి, నా సరదా కోసం అండి, నా సంతోషం కోసం అండి, ఈ కదా మనకు తెలుసు. మరి పౌలు గారు ఏం చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథం అండి చాలా చాలా కష్టము అనుసరించటానికి. అలాగే అనుసరించితే గొప్ప విధానం ఉంటుందండి, గొప్ప విశిష్టతలోకి తీసుకెళ్ళిద్దండి, గొప్ప సౌకర్యాల్లోకి తీసుకెళ్ళిద్దండి. ఎంత కష్టమో అంత సౌకర్యంలోకి, అంత విశ్రాంతిలోకి అది అనుసరించిన వారిని. అంటే
మనలో ఎవడు కూడా తన కోసము బ్రతకకూడదంట. అంటే నీ సమూహము దానిలో నివసించును. ఎవరు? ఆయన సమూహం మాత్రమే, ఆయన మాట వినేవారు మాత్రమే దేనిలో నివసిస్తారు? ఆయన ఏర్పాటు చేసిన సదుపాయాల్లో నివసిస్తారు. ఎవరెవరు? ఎవరైతే తన కోసము బ్రతకకోకుండగా, తన కుటుంబం కోసం బ్రతకకోకుండగా, ప్రభువు కోసము బ్రతికి ప్రభువు కోసము చనిపోయే వారికి మాత్రమే ఈ సదుపాయాలు. ఇదండి టోటల్గా పరిశుద్ధ గ్రంథంలోని విధానము. ఎంతమంది ఎరిగి ఉన్నామండి? అసలు మందిరానికి వచ్చేదే మనం ఏదో ఒక సదుపాయం కావాలని కదా. దేవుడిచ్చే సదుపాయాలు కాదు, మనకు సదుపాయంగా సౌకర్యంగా ఉండాలి. మా కుటుంబంలో ఇబ్బందులకి మేము తల్లడిల్లిపోతున్నాం ప్రభువా, మాది సరిచేయి నాయనా అని అంటమే తప్ప, నేను ఇక్కడ ఎలా ఉన్నప్పటికీ, ఎలా కష్టాలు పడినప్పటికీ నీవిచ్చే సదుపాయాల్లో మాత్రము నన్ను మాత్రం ఉంచు ప్రభువా, నేను మాత్రం ఉండాలి నాయన. ఇక్కడ పడి కష్టాలు అక్కడ ఎందుకు ప్రభువా, అక్కడికన్నా సుఖాన్ని తెచ్చుకుంటాను, అక్కడికన్నా విశ్రాంతి తెచ్చుకుంటాను, ఇక్కడ ఎటు వీటిని సరిచేసుకోలేను నేను అనేది ఎంతమంది వరకు ఉంటామండి? అంటే చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలంట, బ్రతికినను ప్రభు కోసమే. ఎంతమంది క్రైస్తవులు బ్రతుకుతున్నామండి అలాగా? ఏ రోజుకి ఆ రోజు మనము మళ్ళా ఫిలిప్పీలకు, అదే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23లో ఒక మాట చెప్తున్నారనమాట. అంటే ముందు ఒక మాట మాట్లాడి ఏమంటున్నారంటే, ఈ ఈ ఈ భౌతిక సంబంధమైన దాని జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు జీవితాలకు సంబంధించి, ఈ రెండు విధానాలకు సంబంధించి ఈ రెండిటి మధ్యన నలిగిపోతూ ఉంటాం అనమాట. ఆత్మ సంబంధంగా దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి మాటను వినాలంటేనేమన్నా భౌతికంగా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు అడ్డొస్తూ ఉంటాయి. భౌతికంగా కుటుంబాల్లో ఉన్న సమస్యలు మనల్ని చెల్లా చెదురు చేస్తూ ఉంటాయి, మనల్ని మానసికంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి. మనం ఆత్మేమన్నా దేవుని సన్నిధానంలో చాలా ప్రశాంతంగా ఉండాలని ఆత్మ కోరుకుంటుంది. ఈ రెండిటి మధ్యన ఏం జరుగుతుందండి? ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను. ఇలాంటి వాటి మధ్యన శరీర సంబంధంగా బ్రతుకుతానా, ఆత్మ సంబంధంగా బ్రతకాలా, ఈ రెండిటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను అని నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అంటే ఇక్కడున్న పరిస్థితులకి అసలు ఆయన వివాహం చేసుకోలేదు తెలుసండి. వివాహం చేసుకోకుండానే ఈ ప్రజల్ని దేవుని సన్నిధికి నడిపించే విషయంలో ఆయన ఇరుకును పడిపోతున్నాడంట. ఇది భౌతిక సంబంధంగా ఈ లోకంలోకి మునిగి తేలిపోతున్న ఈ ప్రజల్ని, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రజల మధ్యలో ఆత్మానుసారమైన యొక్క మార్గాన్ని తెలియచేయటానికి ఆయన ఈ రెండిటి మధ్యన ఇరుకును పడిపోయి ఉండి, ఆయనకైతే ఏమనిపిస్తుందంటే, నేను పోయి క్రీస్తుతో కూడాను ఉండవలనని నాకు ఆశ కలుగుతుంది. అది నాకు, ఎందుకంటే ఆ ఆశ కలిగిన ఒక అర్థం ఉండాలండి. మనకి ఎప్పుడన్నా మన ఆశలు అర్థం ఉంటాయా? ఈయన ఆశ అర్థం ఉందన్నమాట. అది నాకు మరీ మేలు. అంటే మేము మొన్న శుక్రవారం ఒక మాట మాట్లాడుకున్నాం. అసలు దేవుడు యొక్క విధానమే మనకు తెలియలేదండి. దేవుడు అంటేనే ఎలా ఉంటాడో తెలియకపోవటం వల్లనే మనం ఇలాంటి పరిస్థితిలో ఇరుకును పడే పరిస్థితిలోకి వచ్చామన్నమాట. దేవుడు గురించి కనుక మనం తెలుసుకుంటే చాలా చాలా భయముతోనూ, చాలా సత్ప్రవర్తనతోనూ, చాలా గొప్పగా జీవించుతూ ఉంటాం అన్నమాట. ఆయన సమీపించరాని తేజస్సు కలిగిన వాడే, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడే. ఊరికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామండి. ఆ దేవుడు అంటే మనకి ఎంత భయం ఉండాలో తెలుసండి. దేవుడి దగ్గరికి సమీపించటానికి కూడా ఇందాక అనుకున్నాం కదా, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? ప్రభువా నీవు, ఆయన దేవుడు మోషేతో అంటున్నారు ప్రజలందరూ, మోషే నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, కానీ దేవుడు మాట్లాడితే
మేము బ్రతకలేము. ఒకరోజు దేవుని గొప్పతనము, దేవుని యొక్క స్వరం ఎలా ఉంటుందో, దేవుని యొక్క రూపం ఎలా ఉంటుందో, ఆయన గుణ లక్షణాలు ఏంటో ఒకరోజు నేర్చుకుందాం అన్నమాట. ఎప్పుడైతే మేము అవును నిజమే ఈరోజు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని, దేవుని గొప్పతనము, దేవుని యొక్క ప్రణాళిక అన్నిటిని కూడా మనం తెలుసుకోగలిగితే గనక, దేవుడు మనల్ని ఈ భూలోకానికి ఎందుకు పంపించాడో అది పూర్తిగా గనక ఎరిగితే మాత్రము పౌలు గారు అన్నట్లే అంటామన్నమాట. ఏమని? నాకు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. చనిపోయినను ప్రభువు కోసమే, బ్రతికెనను ప్రభువు అని పౌలు గారు అన్నాడనమాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ మాట ఎవరన్నా అనగలుగుతారండి? నేను నిజంగా ఈ మధ్యకాలంలో ఈ స్టడీ చేస్తుంటే పౌలు గారు ఎందుకు అలా మాట వాడారో కొంచెం అర్థమవుతుందండి. కొంచెమే, ఎక్కువ అర్థం అవ్వాల. నిజమే ప్రభువా, ఉంటే నీ పని చేయాలి, తీసుకెడతావా నీ సన్నిధానంలో, నీ సదుపాయాలలో, మాకు కలగ చేసిన నీ సదుపాయాల్లో నీ ముఖార విందాన్ని చూస్తూ గడిపేయాలి ప్రభువా. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి చూద్దామనే ఆతృత బాగుంటుంది కదా. ఇక్కడ ఉన్న మన బిడ్డలతోనూ మన కుటుంబంతో ఉండటం బాగానే ఉంటుంది. కానీ మనం వెళ్ళిపోయాక దేవుడితో ఉండటం మరీ బాగుంటుందా? దేవుడితో కలిసి ఉండటం అనేది, జయించు అని నాతో నా సింహాసనం మీద కూర్చుండబెడతానన్నాడు కదా. అసలు ఎంత ఆధిక్యత చూడండి. అలాంటి సదుపాయాన్ని, అంత సింహాసనాన్ని మనకి ఇస్తానన్నప్పుడు మనం ఈ భూలోకంలో ఎలా ఉండాలి? ఇది మనది కానట్టుగా ఉండాలి. మనం బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా దీనత్వం కలిగి ఉండాలి. అలా అని అంటూ, అందుకనే ఇంకొక మాట ఉంటుంది, కీర్తనల గ్రంథం 22:26, దీనులకు కదా సదుపాయాలు, ఆ దీనులకంట ఎలాంటి ఆధిక్యత భూలోకంలో కూడా అనుగ్రహించబడుతుందో. 22:26 కీర్తనల, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఇప్పుడు హృదయాలు ఎలా ఉన్నాయండి? చాలా వేడిగా, భారంగా, తెప్పరిల్లలేకపోతున్నాం కదా. కానీ ఎట్లా ఉంటుందంట? దీనులు భోజనము చేసి తృప్తిని. ఎంతమంది భోజనం చేసి తృప్తి పొందుతున్నాం ఈ రోజుల్లో? చిన్నపిల్లలకు కూడా గ్యాస్ ట్రబులే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దీనులంట భోజనం చేసి తృప్తి పొందుతారంట, యెహోవాను ఎదుకువారు ఆయనని స్తుతించుతారంట, ఆయన వెతికేవారు మాత్రమే. అలాగే మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 5-6 వచనాలు, 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఎప్పుడు దాకా? మనకు కంగారు ఎక్కువ. తగిన సమయం ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది? అన్ని ఎప్పుడు జరిగిపోవాలి? వెంటనే జరగాలి. అందుకని దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నది. మనం నిజంగా ఆయన చేతుల క్రింద ఉంటున్నామా, వేరే వాళ్ళ చేతుల క్రింద ఉంటున్నామండి? ఆయన చేతుల క్రింద ఉంటే మాత్రమే తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడనమాట. మన ఆలోచనలు కూడా చాలవు. ఇరుగు పొరుగు వారి కూడా తీసుకుంటాం. ఏదన్నా మన ఇంట్లో ఏదైనా పని జరగాలన్నా, ఏదైనా విషయాలు కావాలన్నా మనకి ఎంతమంది కావాలి సలహాలు? చాలా మంది కావాలి. అట్లాగే ఒకళ్ళు సలహాలు తీసుకుంటే నష్టపోయారు. అట్లా మనకి అక్కర్లేదు. దేవుని యొక్క చేతిలో మనము దీన మనస్కులే గనక ఉంటే తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. అప్పుడు మనకి దీన మనస్కులైన వారికి సదుపాయాలు, కానీ దీన మనస్కులు కాని వారికి ఏం సదుపాయాలు ఉంటాయో చూద్దాం. ఏం సదుపాయాలు లేవో చూద్దాం. మత్తయి సువార్త 25:30 వచనం.
మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును కొండ్లు కొరుకుటకు ఉండున నేను. అంటే అక్కడ ఏమున్నాయంట? సదుపాయాలు ఉన్నాయా? ఎవరికి? పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి. మనం ఏదన్నా ఒక పని చెప్పినప్పుడు పని చేయలేదని పనికి మాలినోడా అని తిడతామా? అంటామా? పనికి మాలినవాడా అని ఇది అంటారు కదా. వాళ్ళని అంటే ఇక్కడ దేవుడికి కూడా దేవుడు పని చేయలేదు అనుకోండి, వాళ్ళని ఏమని చెప్తున్నాడు? ఏ భాషలో వాడుతున్నాడు? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి, బ్రతికినను వారి కోసమే, చనిపోయినను వారి కోసమే. బ్రతికిన వారికి ఏం చేస్తున్నారంట? మరియు ఆ పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడు. అక్కడ ఏం సదుపాయాలు ఉన్నాయి? సదుపాయాలా? ఏడుపును ఉన్నాయంట. సరే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మనం కీర్తనలు ఏం చదువుకున్నాము? నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయమును కలగచేసితివే అని చెప్పాడు. ఏం సదుపాయం ఇక్కడ దీనులకి? ఇక్కడ దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును అని. మరలా ప్రకటన గ్రంథము 14 చూద్దాము. పద్నాలుగు 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు. ఇందాక పౌలు గారు ఏమంటున్నారు? చనిపోయినను ప్రభువు కోసమే, బ్రతికినను ప్రభువు కోసమేనంటండి అని చెప్తూ చివరిగా ఇంకేం సదుపాయాలు ఉన్నాయో చూద్దాం. చివరి సదుపాయాలు అనమాట. ఇప్పుడు ఈ వారం అంతా ఎలా ఇబ్బంది పడ్డామండి. నాకు ఇది చదివాకండి నాకు చాలా సంతోషం వేసి, ప్రభువా మాకు ఎంత అర్థం అవ్వాలని చిన్న పిల్లలకి చెప్పినట్లుగా చెప్తున్నావయ్యా. ఇంత గొప్ప గ్రంథాన్ని మా చేతుల్లో ఉంచుకొని మేము ఎక్కడెక్కడో ఆలోచనలు చేస్తూ ఉంటున్నాము. నువ్వు ఇచ్చే సదుపాయాల్ని ఈ ఆలోచనలతో పోగొట్టుకుంటామేమో నాయన. అలా ఎవరు కూడా మేము పోగొట్టుకోకుండా ఉండాలని నా ప్రార్థన నాయన. నేను అలా జీవించాలని అనుకుంటున్నాను నాయన అని అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ మాటలు ధ్యానం చేశానండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి 17 వరకు నేను చదువుతున్నాను. నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. వడగాలి తప్పించుకోవాలంటే, ఎండగాలి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దీను ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయాలు కలగచేశావు.
సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదంటండి. నాకు ఈ ఎండాకాలంలో ఈ మాట గుర్తుకొచ్చిందండి. నిజమే కదా! ఎంతమంది ఎండలకి బాధపడుతున్నామండి. ఎన్ని సంవత్సరాలు మనం ఉన్నంత కాలం ఎండాకాలం బాధపడతానే ఉండాలి కదా! అక్కడికెళ్ళాకంట ఏం సదుపాయాలు ఇస్తానంటున్నాడు. ఇది బాధగా ఉంది కదా! ఈ బాధ అయితే మనకు తెలుసు కదా! అందుకని ఏమంటున్నాడు అక్కడంట ఏముండదంట, ఇక మీదట వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఇందాక రాజు అంటూ ఒక మాట చెప్తున్నాడు. తనకొచ్చిన ఆ నొప్పులకి సంబంధించిన దానికి డాక్టర్లు ఏమంటారంటే మనకు కొన్ని వచ్చే విధానాలకి మీరు మగవాళ్ళకైతే మీరు మత్తు పదార్థాలు వాడుతున్నారా, ఆల్కహాల్ వాడుతున్నారా అని అంటారు. అయ్యో మేము అవన్నీ వాడతలేదు కదా అని మనం చెప్తాం అనమాట. కానీ మన జీవన శైలి, మన తినే ఆహారము, మనం ఆలోచించే విధానము ఈ మత్తు పదార్థాల కన్నా కూడా డేంజర్. మీకు అర్థమవుతుందా? మన దృష్టి ఏంటి? మేము ఆల్కహాల్ తీసుకోవటం లేదుగా, స్మోకింగ్ లేదుగా, చేయటం లేదు కదా, మత్తు పదార్థాలు తీసుకోవటం లేదుగా, నాకే ఎందుకు వచ్చింది అంటే మన ఆహారపు అలవాట్లు, మన దైనందిక జీవితం, జీవన శైలి, మన ఆలోచన విధానం ఇవన్నీ కూడంట ఒక గొప్ప డాక్టర్ చెప్తే అర్థమైంది. దానిలో అసలు బయట పరిశుద్ధ గ్రంథంలోనే రాయించి ఉంచారు. ఈ మత్తు పదార్థాలు సేవించే వారు ఎంత డేంజర్లోకి వెళుతున్నారో వీరు అంతకన్నా డేంజర్లోకి వెళుతున్నారంట. బాగా గుర్తుంచుకోండి ఈ మాటను. ఎందుకంటే ఇక మీదట ఏంటంటే వారికి ఇక మీదట ఆకలైనను, మనకి ఆకలి అయితే ఏ ఫుడ్ తినేస్తున్నామండి? ఎడాపెడ రకరకాల తయారైన ఫుడ్లు ఉంటున్నాయి, అవన్నీ తినేస్తున్నాం. ఫ్రూట్స్ అనుకుంటున్నాం. మొన్న చెప్తున్నారు అచ్యుతరావు గారు, బళ్ళ మీద మామిడికాయలు పెట్టి ఎంత నిగనిగ కనపడుతుంది, నీకు చూస్తున్నావా అంటే అవును చూస్తే అంత బాగా భలే పండిని చూడగానే కొనాలనిపిస్తుంది అంటే ఎంత డేంజరో తెలుసండి ఆ పళ్ళు. మనం ఏమన్నా అదే దేనిలో ముంచుతారంట రంగు రావటం కోసం, మరి కార్బేటర్ వేసేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు కాదు, ఎందులో ముంచుతున్నారంట మనకి నివారింపుగా కనపడటానికి. నిజంగా ఏం తింటున్నామండి? అన్ని కల్తీలా, అన్ని కల్తీలు. మనం ఏమనుకుంటాము, ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నాము, మంచి వాతావరణంలో ఏసీలో పడుకుంటున్నాము, మంచిగా పాలు తాగేస్తున్నాము, డ్రై ఫ్రూట్స్ తినేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము కదా, ఎందుకండి మాకు నీరసం వస్తుంది, ఎందుకండి మాకు బలం లేదు? ప్రశ్నే కదా. మనము మన యొక్క విధానంలోనే మనం పొందుకోలేకపోతున్నాం. ఎక్సర్సైజులు ఉండవు, పని తక్కువైపోయింది, అన్ని స్విచ్లే. నిజంగా అండి పని చేస్తేనండి ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఈ మధ్యకాలంలో నాకు తెలిసిందనమాట. అసలే చేస్తాను నేను ఎక్కువ, మామూలుగా చేయను అనమాట, అంత చేస్తా పని శుభ్రంగా. ఈసారి ఈ మధ్యకాలంలో అయితే చక్కగా వాషింగ్ మిషన్ కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోడ్డు దాకా ఊడుస్తూ ఉంటానండి. అలా ఊడ్చేటప్పుడే నాకు నడుము నొప్పులు తగ్గినాయండి. ఆ రోడ్డు చివరి దాకా ఊడుస్తూ ఉంటాను. ఇందులో లాజిక్ అనమాట. ఎప్పుడైతే నేను అలా కూర్చొని పడుకొని నొప్పులు అంటున్నామో ఆ నొప్పులు తగ్గవు సరి కదా, ఇంకెక్కువ అవుతాయి. చక్కగా వయసు తగిన పని చేయాలండి. వయసు తగ్గ పని చేస్తూ మన ఆహారపు విషయాల్లో కొన్ని పాటిస్తూ ఈ ధ్యానంలో గనక ఉంటే ఆరోగ్యం మన సొంతమేనండి, ఖచ్చితంగా ఉంటుందండి. ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారి దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పునండి. బా, ఒక బిడ్డ రాత్రిపూట నిద్రపోతుంటే తండ్రి వచ్చి దుప్పటి కప్పుతూ ఉంటాడండి. ప్రేమ,
ప్రేమ. ఈ దేవుడే ఈ దేవుడే మన దగ్గరికి వచ్చి ఆయన మనతో ఉంటూ మనల్ని ఆదరించుతూ మనల్ని సేద తీర్చేవారిగా దగ్గరుండి సదుపాయాలన్నీ సౌకర్యాలన్నీ చూస్తూ ఉంటే, దేవుడే చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి. ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి. ఇంత గొప్ప ఆధిక్యతను ఈ భూలోకంలో ఉండగానే ఇంత వివరంగా వివరించి దేవుడు తన బిడ్డలమైన మనము ఆ సదుపాయాల్లోకి వెళ్ళాలి. ఒక్క వ్యక్తి కూడా వెళ్ళకుండా ఉండకూడదు అని దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆరాట పెడుతుందండి. మనల్ని అలాంటి విధానాన్ని ఇస్తుందండి. ఆయన ప్రేమ మనల్ని తొందర చేస్తుందండి. ఆ ప్రేమను ఎవరైతే పొందుకుంటారో, ఆ ప్రేమను ఎవరైతే అనుభవించుతారో వారికి మాత్రమే సదుపాయాలండి, సకల సౌకర్యాలు. ఒకప్పుడు సకల సౌకర్యాలు ఇచ్చి మనల్ని మైండ్లో అనుకున్నప్పుడే, ఆయన ఆలోచనలో తన బిడ్డలు భూలోకానికి రావాలి అని అనుకున్నప్పుడే భూమిని, ఆకాశాల్ని, సముద్రాల్ని, వృక్షాల్ని, మంచి ఆహారాన్ని, అన్నిటినీ సకల సౌకర్యాల్ని కలగచేసి అప్పుడు అన్ని అమర్చాక అయ్యవారు చేయలాగా మనల్ని పంపించాడు. ఏం చేసామో చూస్తున్నారు కదా. చేసినప్పుడు ఇలా చక్కగా ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా మన బిడ్డలు వస్తున్నారు కాబట్టి, నరులారా తిరిగి రండి అని మరలా పిలుస్తూ మీకు చక్కగా సదుపాయాల్ని నేను ఏర్పాటు చేసి ఉంచుతున్నాను. ఇవి ఎప్పుడైతే ఇలా పొందుకున్నామో భూలోకానికి వచ్చి, అక్కడ ఎంతకన్నా గొప్పగా ఏర్పాటు చేస్తున్నాడండి. ఆ ఏర్పాటులో ఉండాలంటే దీన మనస్కులై ఉండాలి. బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు. మనం బ్రతికినను ప్రభువారమై ఉండాలి, చనిపోయినను ప్రభువారమై. వారికి మాత్రమే సదుపాయాలు. దేవుడి మాటల్ని మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ సదుపాయాల్లోకి తీసుకెళ్ళి గొప్ప ఆశీర్వాదం మనందరికీ కూడా అనుగ్రహించునుగాక.